రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రంలో వసంత నవరాత్ర ఉత్సవాలు రామనవరాత్ర ఉత్సవాల్లో భాగంగా నిన్నటి రోజు నుంచి 3 రోజుల పాటు త్రిరాత్ర దీక్షతోటి స్వామివారి యొక్క యాగశాల ప్రవేశము, మంటపారాధన, అగ్ని ప్రతిష్టాపన, మూలమంత్ర హవనం మొదలైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఆరంభించడం జరిగింది. ఇందులో భాగంగా రేపటి రోజు శ్రీరామనవమిని పురస్కరించుకొని ప్రత్యేకంగా అభిజిత్ ముహూర్తం లోపల స్వామివారికి దివ్య కళ్యాణోత్సవం చేయడం జరుగుతుంది. ముందుగా మూలమూర్తులకు రామచంద్ర స్వామి వారి యొక్క ఆలయంలో కళ్యాణం ఆచరించి ఎదుర్కోలు కార్యక్రమం చేసుకొని ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి కళ్యాణ వేదిక పైన స్వామివారికి అభిజిత్ ముహూర్తం లోపల దివ్య కళ్యాణ మహోత్సవం చేయడం జరుగుతుంది. సాయంకాలం వేళ 4:30 రథోత్సవ కార్యక్రమం చేయడం జరుగుతుంది. కాబట్టి లక్షలాది మంది భక్తులు స్వామివారి యొక్క కళ్యాణోత్సవంలో పాల్గొంటారు, తరిస్తారు. అందరికి కూడా ఆ స్వామి యొక్క కృపా కటాక్షం లభిస్తుంది. స్వస్తి. సీతారామచంద్ర స్వామి కళ్యాణోత్సవము ఆదివారం రోజు అనగా 6వ తారీఖు ఏప్రిల్ 2025 రోజున అత్యంత వైభవంగా వేములవాడ దేవస్థానం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క ఏర్పాట్లకు సంబంధించి ఇప్పటికీ అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు ముమ్మరంగా మేము చేయడం జరుగుతుంది. దాదాపుగా అన్ని కార్యక్రమాలు కూడా ఏర్పాట్లు కూడా ముగింపు దశకు వచ్చినాయి. ఈ దాదాపుగా ఒక 60,000 మంది
భక్తుల వరకు ఈ యొక్క కళ్యాణోత్సవంలో పాల్గొంటారని చెప్పి అంచనా వేశాము. దాని తగ్గట్లుగా భక్తులకు త్వరితగతిన దర్శనం అవ్వడానికి క్యూ లైన్ వసతి, వేచి కళ్యాణం వీక్షించడానికి వచ్చిన భక్తులకి ఎల్ఈడి స్క్రీన్స్ 8 ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టి వివిధ ప్రాంతాల్లో వాళ్ళకు కళ్యాణం చూడడానికి కోసం అని చెప్పి అరేంజ్మెంట్ చేశాము. అలాగే వాళ్ళకి బటర్ మిల్క్ ప్యాకెట్స్, మంచినీరు, తర్వాత అరటి పండ్లు కూడా గ్యాలరీస్లో కూర్చునే భక్తులకు కూడా మేము ఉచితంగా అందజేస్తున్నాము. అలాగే కళ్యాణానంతరము భక్తులకి అన్నదాన వితరణ కార్యక్రమం కూడా ఇక్కడ చేస్తున్నాము. భక్తుల సాయంత్రము రథోత్సవ కార్యక్రమం సాయంత్రం 5 గంటలకు ప్రారంభమవుతుంది. ఆ రథోత్సవం కార్యక్రమంలో కూడా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. వారి కోసం అని చెప్పి సెక్యూరిటీ పరంగా పోలీస్ సిబ్బందితో మాట్లాడి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా మేము అన్ని రకాలుగా ఏర్పాటు చేశాము. ఎవరైనా భక్తులు అస్వస్థకు గురైన వాళ్ళు అవుతారనే ఉద్దేశంతో మెడికల్ ఎయిడ్ సెంటర్స్ కూడా ఒక 4 మెడికల్ ఎయిడ్ సెంటర్స్ పెట్టడం జరిగింది. 108 సర్వీసెస్ కూడా 4 వెహికల్స్ కూడా పెట్టాము. తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో ఒక ఫైర్ ఇంజన్స్ కూడా ఇక్కడ మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంకా వచ్చే భక్తుల కోసం అని చెప్పి చలవ పందిళ్ళు కూడా మేము అరేంజ్ చేశాము. తర్వాత ఆలయాన్ని విద్యుత్ దీపాలంకరణతో కూడా మేము అలంకరించినాము. కాబట్టి ఈ రకంగా వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశాం. కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారి కళ్యాణానికి విచ్చేసి స్వామివారిని దర్శనం చేసుకొని కృపా కటాక్షాలకు పాత్రలు కాగలరని చెప్పి కోరుతున్నాం.